హలో గైస్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గైస్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదు. సో ప్లీజ్ తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఇవి రెండు మీరు చేసినట్లయితే నేను కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ వచ్చేసరికి విద్యార్థులకు శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. ఇకపై నుంచి తల్లుల ఖాతాల్లోనే నగదును జమ చేస్తామని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారైతే ఒక జీవో అయితే పాస్ చేయడం అయితే జరిగింది. ఆ యొక్క జీవోలో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది, తల్లుల ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేస్తామని. నేను ఆ యొక్క జీవోని మీకు ఇక్కడ డిస్ప్లే అయితే పైన అయితే చూపిస్తాను. సో డిస్ప్లే పై నుంచి అయితే మీరు చూడవచ్చు. అండ్ అంతేకాకుండా నేను కూడా ఒకసారి వాళ్ళు ఆ జీవోలో పాస్ చేసిన ఇన్ఫర్మేషన్ని మీకు కూడా చెప్తాను. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అసలుకి ఈ యొక్క నగదు దేనికి రిలేటెడ్ అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీరు ప్రతి ఒక్కరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని తప్పకుండా అయితే చూడాలి గైస్. ఆంధ్రప్రదేశ్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు కొనసాగింపుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలు సమాధానంగా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగిస్తామని మంత్రి అయితే కాలేజీ యాజమాన్యులకే నేరుగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ నగదు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసి విధానాన్ని తెచ్చారన్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఈ విధానంలో కాలేజీలకు ఫీజు చెల్లించకుండా ఎక్కొడుతున్నారని, ఆ తర్వాత విద్యార్థుల తల్లి జాయింట్ ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ నగదు జమ చేసే పద్ధతి తెచ్చారని, ఈ విధానాల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ నగదు జమ కాక కాలేజీ యాజమాన్యులతో పాటు విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నారని మంత్రి చెప్పారు. సో దీంతో భాగంగా అయితే మనకి తల్లుల ఖాతాల్లో అయితే మళ్ళా ఇంతకుముందు వచ్చేసరికి ఫస్ట్ పాస్ చేసిన జీవోలో ఏంటంటే మనము కాలేజీ అకౌంట్స్లో అయితే అమౌంట్ జమ అవడం అయితే జరుగుతుందని అన్నారు. సో ఇవాళ వచ్చేసరికి అఫీషియల్గా ఒక జీవోని అయితే పాస్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసరికి తల్లుల ఖాతాల్లోనైతే అమౌంట్ జమ కానున్నది అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క జీవో నేను కంప్లీట్ మీకు చెప్దామని చెప్పేసి నైట్ టైం ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా గాయస్. ప్లీజ్ ఇంకా ఇక్కడ చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి గాయస్.